హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అంత ప్రమాదకరమా? 2030 కల్లా ఎన్ని జాబ్స్ పోతాయో మీకు తెలుసా? అసలు జాబ్స్ చేయడానికి హ్యూమన్స్ అవసరం లేదా అనేది ఈ రోజు వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. అసలు గూగుల్, మైక్రోసాఫ్ట్, డెలైట్, నెక్స్ట్ ఇన్ఫోసిస్, విప్రో ఇలాంటి కంపెనీలు ఎందుకు లే ఆఫ్ చేస్తున్నాయి? అసలు మెయిన్ కారణాలు ఏంటి? ఏ స్కిల్స్ అందరికి రావాలా లేదా, లేకపోతే కొన్ని జాబ్స్ లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇలాంటి జాబ్స్ ఉంటాయా లేవా అనేది ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. అసలు ఏ అంటే ఏంటి? హ్యూమన్ ఇంటెలిజెన్స్ అసలు 100 రెట్లు ఫాస్టర్ గా ఉంటుంది హ్యూమన్ కన్నా. అసలు మనం ఏ ప్రాంప్ట్ అయినా ఏఐకి అడిగితే వెంటనే మనకి జనరేట్ చేసి ఇస్తుంది. ఎగ్జాంపుల్ ChatGPT. మనం ఏదైనా ప్రాబ్లం దానికి అడిగితే దానికి సొల్యూషన్ అయితే అది ఫాస్టర్ గా, చాలా ఫాస్ట్ గా అయితే మనకు ప్రొవైడ్ చేస్తుంది. అసలు ఏఐ రావడం వల్ల చాలా మంది జాబ్స్ అయితే పోతున్నాయి. ఎందుకంటే ఏఐ అనేది ప్రతి దాంట్లో వాడుతున్నారు. ఇప్పుడు ప్రతి ఎగ్జాంపుల్ వాట్సాప్, ఫేస్బుక్, ప్రతి దాంట్లో కూడా ఏఐ అనేది ఇన్వాల్వ్ చేశారు ఈ మధ్యనే. సో మన జాబ్స్ అనేవి లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ లో, ఇండస్ట్రీస్ లో కానీ ఎక్కువ హ్యూమన్స్ చేసేవాళ్ళు. కాకపోతే దాన్ని వర్కర్స్ ని చాలా మందిని రెడ్యూస్ చేసేస్తారు. ఎగ్జాంపుల్ ఇప్పుడు 100 వర్క్స్ అనేది ఒక కంపెనీలో వర్క్ చేశారు అనుకో, లైక్ డేటా ఎంట్రీ లాంటి వర్క్స్, ఏ టూల్స్ వస్తే జస్ట్ 10 మెంబర్స్ ఆ వర్క్ ని చేయొచ్చు. అలాగే ఒకప్పుడు ఒక వర్క్ చేయాలంటే 10 days పట్టేది ఏదైనా వర్క్, డేటా ఎంట్రీ చేయాలి ఇలాంటి వర్క్స్. కాకపోతే అదే ఒక కంపెనీకి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ని 1 day లో చేయడానికి ఇప్పుడు జస్ట్ చాలా డెవలప్ అయిన ఏ టూల్స్ అయితే వచ్చాయి. ఎగ్జాంపుల్ టూల్ చెప్పాలంటే గ్రావిటీ రైటింగ్ అనేది, అంటే స్టోరీ మనకు కావాలంటే చాలా ఫాస్ట్ గా అయితే అది జనరేట్ చేస్తుంది. అదే ఒకప్పుడు ప్రిపేర్ అయ్యి స్టోరీ రాసేయడానికి మినిమం ఒక 1 hour or 2 hours పట్టేది. ఇప్పుడు జస్ట్ నువ్వు ఒక 1 or 2 minutes టైప్ చేయగానే వెంటనే అది జనరేట్ చేస్తుంది. అలాగే చాలా ఉన్నాయి. ఇప్పుడు ఆడియో అనేదేమో క్లిక్ చాంప్. మనం ఏదైనా టాపిక్ ఇచ్చి దానికి ఆడియో కావాలంటే వెంటనే అది జనరేట్ చేస్తుంది. ఇలా చాలా ఏ టూల్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ అయితే ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. ఈ జనరేషన్ లో ఏఐ గురించి తెలియకపోతే అసలు సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. జాబ్స్ అనేది స్కిల్స్ మీదే డిపెండ్ అవుతూ ఉన్నాయి. నాలెడ్జ్ లేని వాడికి అసలు ఏ జాబ్ రాదు. అసలు చాలా కష్టం. 2030 కల్లా అసలు ఏ జాబ్స్ పోతాయో మీకైతే 2030 కల్లా అయితే మ్యానుఫ్యాక్చరింగ్ లో చేసే జాబ్స్ అయితే ఎక్కువగా పోయే అవకాశాలు ఎందుకు ఉన్నాయి? ఎందుకంటే ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి రోబోట్స్ అయితే వస్తున్నాయి. అడ్వాన్స్ ఇంటెలిజెన్స్ ద్వారా రన్ చేసే రోబోట్స్ అయితే వస్తున్నాయి. దీనికి ఏంటంటే ఒక ప్రాంప్ట్ ఇంజనీర్, ఏది తెలిసిన వ్యక్తి ఉండి కంప్యూటర్ ముందు కూర్చొని 100 రోబోట్స్ తో ఒక్కడే వర్క్ చేయించవచ్చు. కాబట్టి కంపెనీస్ కూడా ఒకరికి శాలరీ పే చేస్తే సరిపోద్ది, మిగతా రోబోట్స్ మెయింటెనెన్స్ చేసుకుంటే సరిపోదు. కాబట్టి మిగతా వాళ్ళు ఏంటంటే ఎంప్లాయీస్ ని తీసుకోవాలి. దానికి డిఏలు అని చెప్పేసి చాలా వరకు అయితే ఎంప్లాయీస్ కి అయితే ఇవ్వాలి, కానీ రోబోట్స్ కి అయితే అవేమి ఇవ్వలేదు, జస్ట్ మెయింటెనెన్స్. కాబట్టి అయితే మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో కూడా ఎక్కువగా ఈ ఉద్యోగాలు పోయే అవకాశం అయితే ఉంది. తర్వాత ట్రాన్స్పోర్టేషన్. ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ చేయాలంటే మనకి చాలా ఎక్కువగా డ్రైవర్స్ అయితే కావాలి, కానీ ఇప్పుడు అంతా సెల్ఫ్ డ్రైవింగ్, ఏ ద్వారా నడిచే ఏటంటారు ఆటోమేటిక్ డ్రైవర్, ఏ ద్వారా నడిచే ఆటోమేటిక్ వెహికల్స్ అయితే వస్తున్నాయి. కాబట్టి డ్రైవర్ జాబ్స్ అయితే కూడా లే ఆఫ్ ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ కస్టమర్ సర్వీస్ అంటే మనకి ప్రతి దీంట్లో టెలికమ్యూనికేషన్ సంబంధించిన వాటిలో కూడా ఎక్కువగా జాబ్స్ అయితే పోయే అవకాశాలు ఉన్నాయి. కంటెంట్ మోడరేటర్, చాట్ ప్రాసెస్ ఇలాంటివన్నీ చాలా కంపెనీస్ లో అయితే ఉంటాయి. వాళ్ళ జాబ్స్ అయితే చాలా రిస్క్ లో పడే అవకాశం అయితే ఉంది. అవి ఎక్కువగా నాన్ ఐటీకి సంబంధించిన జాబ్స్. ఎందుకంటే ఇప్పుడు ఆటోమేటిక్ ఏ చాట్ బాట్స్ రావడం వల్ల ఒకరితో చాట్ చేయాలంటే ఏ చాట్ చేస్తుంది. అదే ఇప్పుడు మామూలుగా అయితే ఇంతకు ముందు అందరూ రిక్రూట్ చేసుకునే వాళ్ళు, ఒక 100 మందిలో 200 మందిలో, ఎందుకంటే కస్టమర్స్ తో మాట్లాడడానికి, నెక్స్ట్ వాళ్ళ డౌట్స్ ఏంటో తెలుసుకోవడానికి. కానీ ఇవన్నీ ఏ చేస్తుంది కాబట్టి వాళ్ళ జాబ్స్ కూడా రిస్క్ లో పడే అవకాశం ఉంది. ఒకప్పుడు అయితే కాల్ సెంటర్ లో కొంతమంది వ్యక్తులు ఏంటంటే ఫోన్ చేసి కస్టమర్స్ ఎవరైనా డౌట్స్ ఉంటే దాన్ని క్లారిఫై చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు అది అవసరం లేదు. ఎందుకంటే ఏ అయితే డౌట్స్ ఉన్నాయో అవి తెలుసుకొని ఆటోమేటిక్ గా అదే క్లారిఫై చేసే, మరియు ఆ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏంటంటే అదే క్లియర్ చేసే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఎక్కువగా ఏ అయితే చూస్ చేసుకోవడానికి అయితే కంపెనీ మేనేజ్మెంట్స్ అయితే ఎక్కువగా చూపిస్తున్నారు. కంపెనీస్ లో కస్టమర్ సర్వీస్ రోల్ ఒక 100 మంది ఉంటే వాళ్ళకి మినిమం 4 కోట్లు అనేది కంపెనీ అనేది పే చేయాలి. సో అంత పే చేసే కన్నా ఒక ఏ చాట్ ప్రాసెస్ ని మెయింటైన్ చేసుకుని ఒక 10 మంది వర్కర్స్ కి జస్ట్ 40 లక్షలు ఇచ్చి మెయింటైన్ అయితే చేయొచ్చు. సో ఇలాగా కంపెనీలు ప్రతిదీ ఏని ఇంప్లిమెంట్ చేసుకోవాలని చూస్తున్నాయి. కాబట్టి ఏంటంటే కస్టమర్ సపోర్ట్ సంబంధించిన జాబ్స్ అయితే పోయే ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి.
నెక్స్ట్ అయితే రీటైల్ కి సంబంధించిన వర్క్ జాబ్స్ అయితే ఎక్కువైతే పోయే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ అకౌంటింగ్ సంబంధించినవి కానీ ఏమైనా జాబ్స్ ఉంటే పోతాయి. ఎందుకంటే సింపుల్ గా ఏ అయితే అకౌంట్స్ కానీ మ్యాథ్స్ సంబంధించిన టాలీ వర్క్స్ కానీ అయితే సింపుల్ గా అయితే దాన్ని వర్క్ అయితే చేసేస్తుంది. కాబట్టి హ్యూమన్స్ అవసరం అయితే ఎక్కువగా ఉండదు. ఇలా జాబ్స్ అయితే పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే ఒక ఆల్గరిథం అయితే దానికి ఇస్తే దాన్ని బేస్ చేసుకొని అదే ఆటోమేటిక్ గా డేటాని ఎంట్రీ చేయడం, నెక్స్ట్ అకౌంట్స్ ని మేనేజ్ చేయడం, ఇవన్నీ అయితే చేస్తుంది. ఫ్యూచర్ లో ఎటువంటి జాబ్స్ అయితే ఉండబోతున్నాయో అవైతే మీకు ఇప్పుడు చెప్పబోతున్నాం. ఫ్యూచర్ లో అయితే ఏఐకి సంబంధించిన జాబ్స్ అయితే ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణగా ఏఐ కొలబరేషన్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ వీళ్ళకి సంబంధించిన జాబ్స్ అయితే ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ ఏఐ డేటా అనలిస్ట్, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ సంబంధించిన జాబ్స్, ప్రాంప్ట్ మేకింగ్ వీళ్ళకి సంబంధించిన జాబ్స్ అయితే ఎక్కువగా ఉంటాయి. సో ప్రతి ఒక్కరు అయితే ఖచ్చితంగా ఏఐ స్కిల్స్ అనేవి డెవలప్ చేసుకోండి. ఇవి చాలా ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరికి ఉండాలి. లేకపోతే ఫ్యూచర్ జనరేషన్ లో మనం సర్వైవ్ అవ్వడం కష్టం. అసలు ప్రెజెంట్ జనరేషన్ లో కూడా కష్టమే. ఇప్పటికే చాలా కష్టంగా అయితే ఉంది. ఏఐకి సంబంధించి నాన్ ఐటీ జాబ్స్ లో కానీ ఏఐ అయితే చాలా వరకు అయితే డెవలప్ అయితే అయింది. దానివల్ల ఇప్పుడే చాలా ఈ 2024 లోనే చాలా కష్టంగా అయితే మారింది. ఇంక 2030కి అయితే మీకు చెప్పాల్సిన లేదు. ఇప్పుడు ఎవరైతే పిల్లలు చదువుకుంటున్నారో పేరెంట్స్ కూడా ముందు తీసుకెళ్లి ఏఐకి సంబంధించిన వాటిల్లో ఎక్కువగా వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించడం, లేదంటే కోచింగ్లకు పంపించడం ఇవన్నీ చేయాలి. నెక్స్ట్ ఏమో ఇంజనీరింగ్ ఎవరైతే ఈ మధ్యనే జాయిన్ అవుతున్నారో వాళ్ళు సిఎస్ఎం అని చెప్పేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన కోర్సు, నెక్స్ట్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అని చెప్పేసి ఒకటి కోర్సులు అయితే కొత్తగా వచ్చాయి. వాటిల్లో అయితే జాయిన్ అయితే ఎక్కువగా ఫ్యూచర్ అయితే అవకాశం అయితే ఎక్కువగా ఉంటది. కాబట్టి అలాంటి వాటిల్లో అయితే కోర్సులు తీసుకొని అయితే చదువుకోవడం సైనింగ్ ఆఫ్ టెక్ విత్ 18.